హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆద్యాస్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? ఈరోజు మీకు గోంగూర పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. దానికి కావాల్సిన ఐటమ్స్ వచ్చేసి మీకు ఒక్కోటి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. గోంగూర నేనైతే ఒక కట్ట 100 గ్రామ్స్, 200 గ్రామ్స్ అని చెప్తారు కదా! నేనైతే 200 గ్రామ్స్ తీసుకున్నాను. ఎండుమిరపకాయలు ఒక 16 అలా తీసుకున్నాను. అండ్ ఇవన్నీ తాలింపు సరుకులండి. వీటి కోసం నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఉల్లిపాయలు, మెంతులు అండ్ వెల్లుల్లి 2 రకాలుగా తీసుకున్నాను. ఒకటి పొట్టు తీసి, ఒకటి పొట్టు తీయకుండా. అండ్ మినపప్పు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, ధనియాలు, కరివేపాకు. అండ్ ఇప్పుడు మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం రండి. ఒక పాన్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకొని కొన్ని మెంతులు, జీలకర్ర వేసుకొని కొంచెం ఫ్రై అవనివ్వాలండి. తర్వాత కొంచెం ఫ్రై అయ్యాక అందులో ఎండుమిరపకాయలు వేసుకొని తిప్పుకుంటూ ఉండాలండి. లేకపోతే కలర్ చేంజ్ అయిపోతుంది. ఆయిల్ హీట్‌నెస్‌కి ఎండుమిరపకాయలు చాలా స్పీడ్‌గా వేగిపోతాయి. అందుకని తిప్పుకుంటూ కొంచెం కలర్ చేంజ్ అయ్యాక వెల్లుల్లిపాయలు పొట్టు తీసి పెట్టుకున్నాం కదండీ! అవి కూడా నూనెలో వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. కలర్ చేంజ్ అవుతున్నాయి కదండీ! అప్పుడు ఒక జార్‌లోకి గానీ, మిక్సీలోకి గానీ ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి కొంచెం చల్లారనిచ్చాక. మొత్తం అవన్నీ ట్రాన్స్‌ఫర్ చేసుకొని, వీటిని బాగా ఫైన్‌గా పేస్ట్ పట్టుకోవాలండి. పేస్ట్‌లా కాదు పౌడర్‌లా పట్టుకోవాలి. ఇందులో మనం నీళ్లు గానీ ఇలాంటివి ఏం వాడం కదండీ! అందుకు పౌడర్‌లా అన్నాను. గోంగూర అదే ప్యాన్‌లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని గోంగూర వేసుకోవాలండి. గోంగూర హెవీగా ఉన్నట్టు అనిపించినా అది మగ్గే కొద్దీ ఆ ప్యాన్‌లో ఎంతవుతుందో తెలిసిందే కదా అందరికీ. ఆయిల్‌లో బాగా మగ్గించుకోవాలండి. తర్వాత కొంచెం మనం రుచికి సరిపడా కొంచెం చింతపండు యాడ్ చేసుకుంటున్నాను నేను. ముందరే వాష్ చేసి పెట్టుకున్నాను. యాడ్ చేసుకున్నాక ఇది మెత్తగా ఫైన్ అవుతుంది. దీన్ని కొంచెం చల్లారనివ్వాలండి. ఈలోపు మనం తాలింపుకి ప్రిపేర్ చేసుకుందాం. ఒక పాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆవాలు, జీలకర్ర 2 యాడ్ చేసుకోవాలండి. వెల్లుల్లిపాయలు మెదిపి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని కొంచెం ఎర్రగా వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలండి. అవి బాగా ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి ఆనియన్స్ యాడ్ చేసుకోండి. అండ్ ఇది కొంచెం చల్లారితే మిక్సీ జార్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని సాల్ట్ తగినంత యాడ్ చేసుకోండి. దీన్ని ఈవెన్‌గా పేస్ట్‌లా పట్టుకుని దాన్ని ఇందులోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని బాగా కలుపుకోండి. ఉల్లిపాయలు కచ్చాపచ్చాగా ఉంటేనే బావుంటాయి. ఈ మన రోటి పచ్చడి ప్రిపేర్ అయిపోయిందండి. ఎలా ఉందో ట్రై చేసి తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ. బాయ్.